హాయ్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్‌లో ఎవరికన్నా తినగానే కొద్దిమందికి వేడివేడిగా బిర్యానీ గానీ, ఏదన్నా బయటికెళ్ళి డిన్నర్ చేసినప్పుడు తినగానే సిగరెట్ తాగే అలవాటు ఉంటది కొద్దిమందికి. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. ఏంటంటే, నార్మల్‌గా మనము ఫుడ్ తీసుకుంటాం కదా! ఫుడ్ తీసుకున్నప్పుడు ఇలా మన స్టమక్ అంతా, ఇది మన స్టమక్. ఇక్కడ స్టమక్ అంతా ఫుడ్ ఉంటది. ఓకే. ఇదేంటంటే ఇది ఈసోఫాగస్. అంటే ఇది మన నోట్లోంచి ఆహారాన్ని, అంటే మనం తీసుకున్న ఫుడ్ ఇలా వచ్చి ఇక్కడ స్టమక్‌లోకి వస్తూ ఉంటది. సో, ఇది స్టమక్‌కి, నోటికి మధ్యలో ఉండే పైప్ అన్నట్టు. ఇక్కడ ఉండే టిష్యూ, ఇక్కడ ఉండే ఏదైతే కణజాలం ఉంటుందో, ఇక్కడ ఉండే కణజాలం కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో ఒక స్ఫింక్టర్ ఉంటది. స్ఫింక్టర్ అంటే నథింగ్ బట్ ఇది వాల్వ్ అన్నట్టు. ఇలా మనం తీసుకున్న ఫుడ్ ఇట్లా పాస్ అయినంతసేపు ఇది ఓపెన్ అవుతది. ఇక్కడ ప్రెషర్ వల్ల ఫుడ్ ఇలా లోపలికొచ్చి ఇక్కడ స్టమక్‌లోకి రాగానే ఇది క్లోజ్ అయిపోతది. సో, దీనికి ఒక టెన్షన్ ఉంటది. అంటే ఏ ప్రెషర్‌లో ఇది ఓపెన్ అవ్వాలో అదే ప్రెషర్‌కి ఓపెన్ అవుతది. మళ్ళీ ఎప్పుడు క్లోజ్ అయిపోవాలో దానిదదే క్లోజ్ అయిపోతది. దాని ద్వారా ఏమైతదంటే, మన కడుపులో ఉన్న మనం తీసుకున్న ఫుడ్, ఇక్కడ ఉండే యాసిడ్స్ ఇలా పైకి రాకుండా ఉండడానికి ఈ స్ఫింక్టర్‌లో ఉన్న ఆ స్టిఫ్‌నెస్ ఏదైతే ఆ టెన్షన్ ఉంటుందో అది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, కొద్దిమంది తినగానే సిగరెట్ తాగుతారు. సిగరెట్ తాగడం వల్ల ఏమవుతుందంటే, ఈ స్ఫింక్టర్‌లో ఉండే పట్టు, దాన్ని టెన్షన్ అంటారు చూడు, అది పోతది. దానివల్ల ఏమవుతుందంటే, ఈ యాసిడ్ ఉంటుంది కదా, ఈ యాసిడ్ ఇట్లా పైకి రిఫ్లెక్స్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, స్టార్టింగ్‌లో కొన్ని రోజులు ఏమనిపించదు. బట్ ఓవర్ ద పీరియడ్ ఈ యాసిడ్ ఇక్కడికి వస్తూ ఉంటే ఇక్కడ ఉండే టిష్యూ మొత్తం డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యి ఇక్కడ చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ అల్సర్ ఫామ్ అయింది, దానిపైన యాసిడ్ పడ్డది అనుకోండి, ఏమవుతుంది, మండుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనం ప్యాంటప్రోజోల్ అని చెప్పేసి, ఈనో అని, అదని, యాసిడిటీ ఉందని చెప్పేసి హాస్పిటల్లో చుట్టూ తిరుగుతూ ఉంటాం. అలాగే కొన్ని రోజులు అలా అవుతూ ఉంటే ఇక్కడ ఉండే టిష్యూ మొత్తం ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి చేంజ్ అయిపోతుంది. అది కొన్నిసార్లు క్యాన్సర్గా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తా చూడండి. ఇగో ఇది ఇలా అన్నట్టు ఇక్కడ ఉండే యాసిడ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఉండే ఏరియా మొత్తం చిన్న చిన్న అల్సర్స్ ఫామ్ అవుతాయి. అలా ఎక్కువ రోజులు అయితే ఈ ఏరియాలో క్యాన్సర్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భోజనం చేయగానే సిగరెట్ తాగే అలవాటు ఉంటే తగ్గించుకోవడం మేలు.